రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ ఇష్యూకి సంబంధించి జ్ఞానేశ్వరి ఆమె మిస్ అయ్యి ఇప్పటి వరకు 10 రోజులు అవుతుంది. కానీ ఆమెకి సంబంధించి ఆచూకీ ఈ రోజు వరకు కూడా తెలియట్లా. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇటు SDRF, NDRF ఈ బృందాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి? 400 మంది పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయారు. అయితే ఒక పక్క ఒడిశాలోని లేదంటే ఇంకో పక్క రాజమండ్రిలోని పాపకి సంబంధించిన ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నా కానీ పదే పదే అక్కడికి సంబంధించి అసలు ఎటువంటి గాలింపు చర్యలు చేస్తున్నారు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావట్లా. అయితే నిన్న మన ఛానల్లో పాపని రాజమండ్రిలో ఒక వ్యక్తి చూశాడు అని చెప్పి కామెంట్ ఏదైతే చేశాడో దాని గురించి ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేసాం. అలాగే ప్రభుత్వ అధికారుల వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయమని చెప్పేసి మేము అడిగాం. అతని ఐడి డీటెయిల్స్తో సహా ఇచ్చాం. మేము ట్రై చేస్తున్నా కానీ అతని మెయిల్ ఐడి రావట్లా. సో రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరూ ఆ వీడియోని పోస్ట్ చేసి ఎలా అయినా సరే పోలీసుల వరకు ఈ వీడియోని షేర్ చేయండి, వారు గనక ఈ ఐడి డీటెయిల్స్ తీస్తే పాప ఆచూకీ ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందని వారు నిన్న మాట్లాడారు. నిన్నటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా వారు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ముందుకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. పాప దొరకాలని చెప్పి మా ప్రయత్నం కూడా అండి. ఇప్పటివరకు ఎవరైనా కాంటాక్ట్ చేస్తారేమో ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఎటువంటి కాల్స్ రాలేదంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది? అసలు ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి పురోగతిని సాధించారు? సో దీని గురించి కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, సిట్ ఎంక్వైరీ కూడా వేస్తే బాగుంటుందని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగితే బాగుంటుందని కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే 10 రోజులైంది పాపం మిస్ అయ్యి. కనీసం ఎవరైనా ఎత్తుకు వెళ్తే సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన విజువల్ అన్న బయటికి రావాలి కదా, కానీ అది కూడా బయటికి రాని పరిస్థితి. ఆ తల్లిదండ్రులు అసలు ఎలా ఉంటున్నారు? ఆ బాధని అనుభవిస్తూ 10 రోజుల నుంచి కూడా నరకం చూస్తున్నారు. ఆ తల్లితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే రాజమండ్రిలో ఒక ప్రాంతంలో ఒక బస్సులో నేను చూశానంటూ కూడా ఒక వ్యక్తి చెప్పడం అయితే జరిగింది. సో జీసస్ సేవ్స్ మీ అనే ఒక ఐడితో ఒక ఛానల్లో లైవ్ నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి అతను కమెంట్ చేశాడు. దాన్ని కూడా మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. అయితే మేము రాజమండ్రికి సంబంధించి కొన్ని బస్ స్టాప్ డీటెయిల్స్ అయితే తీయడం అయితే జరిగింది. సో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే జాహ్నవి ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాజమండ్రిలో కోట్టుపల్లి బస్ స్టాప్, అలాగే రాజమండ్రి మెయిన్ బస్ స్టాప్, తర్వాత KPHP కాలనీ బస్ స్టాప్, తర్వాత గోకవరం బస్ స్టాప్, తర్వాత కంబాల చెరువు, దివాన్ చెరువు, లాలా చెరువు, హైటెక్ సిటీ బస్ స్టాప్. సో ఈ బస్ స్టాపుల్లో ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ పాప ఎప్పుడైతే మిస్ అయిందో 6వ తారీఖున అప్పటి నుంచి కూడా ఒకసారి సీసీటీవీ ఫుటేజెస్ని చెక్ చేస్తే పాప ఎవరైనా ఎత్తుకుని వెళ్తున్నారా, పాపను తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారన్న ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని అయితే మాత్రం మాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి కూడా పాపని ఒక ముసలాయన ఒక ఆడావిడి ఎత్తుకుని తీసుకెళ్తా ఉంది, పాప పడుకుని ఉంది అంటూ కూడా అతను కమెంట్ చేశాడు, నేను చూశానంటూ కూడా. రైట్, ఈ వీడియోని ఎవరైతే తీసుకొచ్చారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటివరకు ఎవరైనా పోలీసుల వారికి కాల్ చేశారా, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశారా అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ప్రస్తుతం జీవికాల్లో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. రైట్, మరి ఏంటి ఇప్పటివరకు ఎవరైనా పోలీస్ అధికారులు కానీ ఎవరైనా మీకు కాల్ చేసి మీరు ఏదైతే పోస్ట్ చేశారో ఆ డీటెయిల్స్ని తీసుకునే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది? పోలీసులు అయితే ఇప్పటివరకు ఎవరు ఏం కాల్ చేయలేదు సార్. కమెంట్స్ అయితే చేశారు. వాళ్ళ ఫాదర్ కి ఇన్ఫార్మ్ చేశామండి, నెంబర్ తీసుకొని మీ పెట్టిన వీడియోని మేము షేర్ చేశామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిగిలిన వాళ్ళు మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, కొందరేమో మేము షేర్ చేస్తున్నామండి అని ఇలాంటి మెసేజ్లు అయితే వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసారు, యూట్యూబ్లో రాలేదు. నేను రెండిట్లో పోస్ట్ చేశాను.
ఏంటంటే ఆ మెసేజ్ చూసుకొని అధికారులు ఎక్కడైతే మిస్ అయిందో ఆ పాప ఆ బస్సులో చూసామంటున్నారు, అక్కడున్న సీసీటీవీలు ఎవరైతే చూసారనే వ్యక్తి అన్నారో ఆయన్ని కనుక్కొని ఆయన తీసుకువెళ్ళిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆయనకు మాత్రమే తెలుసు కదా సార్, ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళకి తెలుసు ఆ పర్సన్ కి. సో ఆ అధికారులు పట్టించుకొని అతన్ని అడిగితే ఎవరైతే తీసుకెళ్లారన్నారో వాళ్ళే గుర్తుపట్టగలరు. సో పాప దొరికే అవకాశం ఉంటుందని మేము చిన్న ఆశతో పెట్టాం సార్. మీరు పెట్టిన దానికి అసలు ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు కదా. ఇటు మేము కూడా ట్రై చేస్తూ ఉన్నాం, ఇటు డీసీపీ గారికి అట్లాగే సిఏ గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేము ట్రై చేస్తున్నాం. ఈ డీటెయిల్స్ కనుక వారి వద్దకు వెళ్తే ఐడితో ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ బయట తీస్తారేమో అని చెప్పి ట్రై చేస్తున్నాం, కానీ అయినా కానీ ఎటువంటి పరిస్థితి అయితే ఉండట్లేదు. సార్ మీరేం చెప్తారు సార్? గత 10 రోజులు అవుతుంది, సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి, పాప ఆచూకీ తెలియలేదు, పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు సార్? మీరే ఆ వీడియోని పోస్ట్ చేశారు. అదే సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఆ కామెంట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం కామెంట్ పెట్టిన వ్యక్తిని కొంచెం సెర్చ్ చేస్తే అట్లీస్ట్ ఒక క్లూ అన్నది దొరికితే పాప ఎక్కడుందో ఏంటి అని అంటే ఆ కామెంట్ లో మనకి రాజమండ్రి అని క్లియర్ గా మెన్షన్ చేశాడు ఆ అబ్బాయి. అట్లీస్ట్ ఆ పోలీసులు అది కొంచెం ట్రేస్ చేసి ఆ రాజమండ్రి సరౌండింగ్స్ లో బస్ స్టాండ్ లో కానీ లేదంటే అట్లీస్ట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా వాళ్ళు ట్రేస్ చేస్తే మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చిన్న హోప్ సార్. సో అట్లీస్ట్ ఇంతవరకు మనకు అసలు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో కూడా మనకు అసలు తెలియట్లేదు. ఎంతసేపు ఈ ఫారెస్ట్ ఏరియాలోనే ఆ డ్రోన్స్ ద్వారా సెర్చ్ చేస్తున్నారు. సో ఈ బస్ స్టాండ్ సైడ్ కానీ లేదంటే అతను కామెంట్ లో పెట్టిన ఇటు సైడ్ ఏరియా ఆ వ్యక్తి ఏరియాని ట్రేస్ చేసి సో ఆ ఓల్డ్ పీపుల్ ని ఎవరైతే అతను చూసాను అంటున్నాడో అతనికి ఐడియా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఏదైనా ట్రేస్ చేసే ఛాన్స్ ఏదైనా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఆ మెయిల్ ఐడి కూడా మేము చెక్ చేయడానికి ప్రయత్నించాం సార్, కానీ మాకైతే ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకంటే అది పోలీసులకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, వాళ్ళ ఐడి ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి అన్ని పోలీసుల అధికారులకి అయితే తెలుస్తుంది సార్. మాలాంటి నార్మల్ పీపుల్స్ కి మనం అది యాక్సెస్ ఉండదు. ప్లస్ మనకి అది తెలియలేదు కూడా సార్. మేము ఎంక్వైరీ చేయడానికి సెర్చ్ చేసినా మాకు దొరకలేదు సార్. ఒకసారి మెయిల్ ఐడి చెప్తారా నాకు? మెయిల్ ఐడి వచ్చేసి జేసస్ సేవింగ్ అని ఉంది కదా, యూజర్ ఐడి నేమ్ అదే ఉంది సార్. ఒక్క నిమిషం జీసస్ సేవ్స్ మీ J5S. అవును సార్. సో చూస్తున్న వారు, లైవ్ చూస్తున్న వారు అందరూ కూడా ఒకసారి ఐడి పేరు చెప్తున్నాను, జీసస్ సేవ్స్ మీ JS5. ఈ ఐడితో రాజమండ్రి ఒక బస్సులో నేను చూశాను, ఒక ముసలాయన ఒక ఆడామి దగ్గర అతను జాహ్నవి పాప ఉంది అంటూ కూడా అతను కామెంట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి నేను స్క్రీన్ పైన మీకు ఇంకా క్లియర్గా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే వారు కామెంట్ చేశారో ఆ కామెంట్స్కి సంబంధించి క్లియర్గా నేను ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సో మీరు క్లియర్గా చూడొచ్చు, జీసస్ సేవ్స్ మీ J5S అతను చేసిన కామెంట్. నాకు కనిపించింది రాజమండ్రి బస్సులో ఒక ఆవిడ ఒక ముసలాయన తీసుకెళ్తున్నప్పుడు పాప పడుకుని ఉంది అంటూ కూడా అతను కామెంట్ చేయడం జరిగింది. సో ఆ లైవ్ చూస్తున్న ఈ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరూ కూడా వెంటనే ఆ వీడియోని రికార్డ్ చేసి తమ సోషల్ మీడియా ఏదైతే అకౌంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడున్న అధికారులు నెంబర్లు వీరి దగ్గర లేవు, వారితో ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక సో దీన్ని బయట స్ప్రెడ్ చేస్తే సో మొత్తానికి వారి దగ్గరికి చేరుతుంది. దీంతో వారు ఈ ఐడి ఎవరిది ఏంటి అనేది కనుక్కొని పాప ఆచూకీ తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేయడానికి వీరు ప్రయత్నించారు, కానీ ఇప్పటివరకు పోలీస్ అధికారులు దీనిపైన స్పందించని పరిస్థితి. సో దగ్గరగా 10 రోజులు అవుతుంది పాప మిస్ అయ్యి, ఇప్పటివరకు పాప ఆచూకీ తెలియట్లా. నిన్న NDRF బృందం కూడా వచ్చి మొత్తం కూడా గాలింపు చర్యలు చేశారు ఆ కొండ ప్రాంతానికి. సో పాప 1 కిలోమీటర్ కూడా నడిచి వెళ్ళే అవకాశం కూడా లేదు. అలాగే పాప ఏదైతే ఫెన్సింగ్ ఉందో అది దాటి వెళ్ళే అవకాశం కూడా లేదు. నిన్ను కూడా పోలీసులు చెక్ చేశారు, పాప హైట్, ఆ ఫెన్సింగ్ ఎక్కడైతే ఉందో దాని హైటు అంతా కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. పాప దాటి వెళ్ళే అవకాశం లేదు. సో
పేరెంట్స్ ఏమో లోపలికి ఎవరు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్క వాళ్ళ ఓనర్ స్ట్రిక్ట్ అండ్ ఇంకొకటి మొత్తం కూడా కంచె ఉంది. సో కళ్ళగప్పి కొంతమంది లోపలికి ప్రవేశిస్తారు దుండగులు. సో మరి ఆ దుండగులు ఎవరైనా పాపని తీసుకుని వెళ్ళిపోయారా? సో ఇలా అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఇతని ఐడి నేమ్ కనుక పోలీసులు ఇతని మెయిల్ ఐడి తెలుసుకుంటే ఖచ్చితంగా ఇతను కామెంట్ ఎందుకు పెట్టాడో, ఎక్కడ చూశాడో అనే విషయాలు తెలుసుకుంటే ఏదైనా పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళైతే వీడియో పెట్టడం అయితే జరిగింది. అండ్ మీరు ఇంకేం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? సార్ అది రాజమండ్రి అంటున్నారు కదా సార్, ఆ సరౌండింగ్స్ ప్రతి బస్ స్టాండ్ దగ్గర సీసీటీవీస్, పాప ఇప్పుడు వెళ్ళిన దగ్గరే సీసీటీవీ ఉంది అంటున్నారు. ఇంకెక్కడ ఉన్నాయో, ఇంకెక్కడైనా రికార్డ్ అయిందేమో అవన్నీ ఒకసారి చెక్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇటువైపు ఒక కెమెరా ఉందనేది కూడా ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. పాప వెళ్తున్నది రికార్డ్ అయింది కదా సార్. ఇంకా అది చాలా పెద్ద తోట కాబట్టి అన్ని చోట్ల పెట్టి ఉంటారు కదా సార్ సీసీలు. ఆ మిగిలిన వాటి దగ్గర రికార్డ్ అవ్వలేదా, లేదంటే రికార్డ్ అయింది చూసుకోలేదా? అంటే ఈ పర్సన్ ఎవరైతే చెప్పారో ఆ ఐడిని చెక్ చేయగలిగే ఇది రైట్స్ అన్ని పోలీస్ అధికారులకే ఉంటుంది సార్, పెద్ద పెద్ద అధికారులకే ఉంటుంది. సో వాళ్ళు చెక్ చేసుకొని చూస్తే ఆ పర్సన్ ఇలా తీసుకెళ్లారు, అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళైతే వాళ్ళు అక్కడ పలానా అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది సార్. వాళ్ళు ఐడెంటిఫై చేసే వ్యక్తి కూడా మనకు మెయిల్ కమెంట్ పెట్టిన వ్యక్తి అయ్యి ఉన్నారు సార్. అంటే ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడ ఆగింది, ఏ బస్సు, ఆ సరౌండింగ్స్ అన్ని సీసీలు చేస్తే మనకి పాప త్వరగా దొరికే అవకాశం ఉంది సార్. అంటే ఆ తోటలోనే కాకుండా ఈ విధంగా సెట్ చేస్తే పాప త్వరగా దొరుకుతుందని మా చిన్న ఆశ సార్. ఎంతసేపు పోలీసులు ఆ తోట దగ్గర, ఆ అడవి దగ్గర వెతుకుతున్నట్టుగానే ఎక్కువగా కనిపిస్తుంది. ముందు 200 మంది పోలీసులు వెతికారు, దాని తర్వాత 400 మంది. ఓకే, కాదనట్లే, కానీ డ్రోన్స్తో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక గుహలోకి గుట్టలోకి వెళ్ళిపోతే డ్రోన్ వెతికినా కానీ కనిపించదు. అవును సార్, పాప చాలా చిన్నగా ఉంటుంది కదా. అవును, పాప చిన్నగా ఉంటుంది. సో దీంతో కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఎస్డీఆర్ఎఫ్ బృందం వీళ్ళు సో కాలి నడకన కొండపైకి వెళ్ళి వెతికితే ఏదైనా ఆచూకీ లభించే అవకాశం ఉంటుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు కానీ ఆచూకీ తెలియట్లా. సో ఈ కిడ్నాప్ ఏదైతే అంటున్నారో ఆ వేలో ఏదైనా పోలీసులు వెతికితే సమాచారం వచ్చే అవకాశం ఉంది అని అండ్ చాలామంది కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. అలాగే ఆ ఊరి ఏదైతే ఉందో సిహెచ్ అగ్రహారం విలేజ్ ఏదైతే ఉందో అక్కడ సుమారుగా ఆ టవర్ ఏదైతే ఉందో ఆ పరిధిలో దగ్గరగా 4100 ఫోన్ కాల్స్ డేటాని ఇప్పుడు పోలీసులు కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా డంప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఒక పక్క కుక్క కూడా పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఆ రిపోర్ట్స్ ఏదో ఇప్పుడు చంపేశారు ఎవరో అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో కుక్కని చంపేసినా లేకపోతే కుక్క అనారోగ్యంతో చనిపోయినా ఫస్ట్ ఏం తెలియాలంటే పాప ఎక్కడుంది అనేది, పాప ఎక్కడుంది, ఎలా ఉంది అనే విషయం మనకు తెలియాలి. కానీ కాసేపు ఈ కుక్క అని చెప్పి కుక్కకు పోస్ట్ మార్టం అని చెప్పి చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. సో కుక్క ద్వారా పాప ఆచూకీ తెలిసే అవకాశం లేదని మేము ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నాం. మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు ప్రయత్నాలు చేస్తే పాప ఆచూకీ తెలుస్తుంది. పెంపుడు కుక్కకి ఎలా తెలుస్తుంది? అదేమైనా ట్రైనింగ్ అయిన డాగ్ అది కాదు కదా. సో దాని ద్వారా పట్టుకునే ప్రయత్నం చేయడానికి ఆలస్యం చేశారని నాకు అనిపిస్తుంది. అని మీరేమంటారు? మేము అదే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే పాప కోసం అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది కదా సార్. వెళ్ళి తిరిగి రావడానికి దానికి ఆ 3 రోజులు సమయం పట్టింది అనుకుంటున్నాను సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కుక్క కూడా చనిపోవడం జరిగింది. ఆ పెనుగులాటే అవ్వచ్చు, పాపను కాపాడే విషయంలో కానీ బాగా దెబ్బలు తగిలి ఉంటాయి అనుకుంటున్నాం సార్. అండ్ ఇంకొకటి అంటే పాప వెతికే దాంట్లో ఇలాగా మనకి ఎంతసేపు అధికారులు అక్కడ వెతుకుతున్నదే మనకి వీడియోలు చూపిస్తున్నారు కదా సార్. ప్రతి రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, చెక్ పోస్టుల్లో వెహికల్ ప్రతి చోట చెక్ చేయడం, ప్రతి చోట మన అధికారులు పాప ఫోటో, ఈ పాప ఎక్కడ కనబడినా దయచేసి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సింది కానీ కరెక్ట్ నెంబర్ సార్. అంటే కొన్ని నెంబర్స్ పనిచేయట్లేదని నాకు చెప్తున్నారు. కరెక్ట్ గా పనిచేసే నెంబర్లు ఇస్తే పాపని ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరనేది చెప్పకపోయినా కనీసం పాప ఇక్కడ ఉందని
అజ్ఞాత వ్యక్తిగా కాల్ చేసినా చాలు సార్, మనకి పాప త్వరగా దొరుకుతుంది సార్. అండ్ మీరు ఏదైతే వీడియోని తీశారో అది మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అవసరమైతే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు తుని పోలీసులతో వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అంటే నిర్లక్ష్యం మీన్స్ మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ అధికారులు స్పందించట్లేదు. కాబట్టి దీని గురించి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ మేము వీడియో చూస్తున్నప్పుడు ఇట్లా కమెంట్ వచ్చింది, ఇతను ఆరా తీసే ప్రయత్నం చేయండి, ఇతనికి ఒకసారి కాంటాక్ట్ కావండి. ఇప్పుడు తుని పోలీసులే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళే పోలీస్ స్టేషన్లో వారు కనుక్కున్న అతని డీటెయిల్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఏమంటారు? మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తారా? వెళ్తాం సార్, తప్పకుండా వెళ్తాం సార్. ఎస్, వెళ్ళి మీరు ఆ వీడియోని చూపించి అతని డీటెయిల్స్ తీసే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. రైట్. అలాగే మీ నెంబర్ని కూడా మీ పేజ్లో అది ఎక్కువగా చాలామంది చూస్తున్నారు కాబట్టి వీలైతే మీ నెంబర్ను కూడా మీ అకౌంట్లో పెట్టండి, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అకౌంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరైనా చూస్తే ఒకవేళ వారు మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి. తప్పకుండా సార్. రైట్. సో జాహ్నవి మిస్ అయ్యి ఈ రోజుకి 10 రోజులు అవుతుంది. 10 రోజుల వరకు కూడా జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియలేదు. పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. SDRF, NDRF, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా అడవిలో గాలింపు చేస్తున్న పరిస్థితి. అయినా కానీ ఎటువంటి ఆధారం లభించలేదు. ఇంకో పక్క తండ్రి తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదట ఎటువంటి అనుమానం లేదని చెప్పిన వారు ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఇంటికి చెప్పడానికి వచ్చారో ఆ ముగ్గురు వ్యక్తులపైన, అలాగే ఎవరైతే ఒక ఫెన్స్ దగ్గర నేను చూశాను, కంచె దగ్గర నేను చూశానని చెప్పడో అతను చెప్పిందంతా కూడా అబద్ధం అని తండ్రి చెప్తా ఉన్న పరిస్థితి. సో ఏదైనప్పటికీ ఆచూకీ మాత్రం తెలియట్లే. సో పాప గురించి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. సో పాప అసలు ఎలా ఉందో ఏంటో, తిందో లేదో, ఎన్ని బాధ అనుభవిస్తుందో ఇవన్నీ కూడా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ చేస్తున్నారు, భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు మొదటి నుంచి కూడా సురక్షితంగా పాప ప్రాణాలతో దొరకాలని చెప్పి. అలాగే అండ్ ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీ అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. సో మీరు పాప కోసం మీరు కూడా పోస్ట్ పెట్టండి, ప్రెజర్ తీసుకుని రండి. పాప ఆచూకీ తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఫైట్ చేద్దాం, పోలీసులకి సహకరిద్దాం, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా పాస్ చేద్దాం. సో ఖచ్చితంగా సోషల్ మీడియాని యూజ్ చేస్తే పాప ఆచూకీ తెలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సినిమా యాక్టర్స్, అందరూ సామాన్య పౌరులు, ప్రతి ఒక్కరు స్టూడెంట్స్, తర్వాత పొలిటీషియన్స్ అందరూ ముందుకు రండి. అందరూ జాహ్నవి జాడ దొరికేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను రెడ్ టీవీ వేదికగా మిమ్మల్ని కోరే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ చిన్న పాప అల్లాడిపోతూ ఉంది, ఆ పాప బ్రతికే ఉంది. ఎస్, పాప ఖచ్చితంగా బ్రతికే ఉంది. పాపకి ఏదైనా దొరికితే ఆ అడవిలో తెలిసే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పొద్దు, నన్ను క్షమించండి. పాప నిజంగా తను చాలించి ఉంటే కనీసం దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది, కుక్క దాన్ని కూడా పసిగెట్టే అవకాశం ఉంటుంది. కానీ అటువంటిది లేదు కాబట్టి పాప బ్రతికే ఉంది, ప్రాణాలతో ఉంది. అలాగే ఒక వ్యక్తి రాజమండ్రి బస్సులో చూశాను అని చెప్తా ఉన్నాడు. సో దీంతో ఇంకా పాప ఖచ్చితంగా ప్రాణాలతో ఉందే అని అనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఏంటి అప్డేట్ అనే ఒక వీడియోని పోస్ట్ చేయండి, అడగండి. ఆ మినిట్ టు మినిట్ అప్డేట్ ఏంటనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా ఒడిశా పోలీసులు వెళ్ళారని చెప్తా ఉన్నారు, నిజంగా వెళ్ళారా? మరి వెళితే ఏంటి ఇన్ఫర్మేషన్, అక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? బస్ స్టాప్, రైల్వే స్టేషన్స్, టోల్ గేట్స్, ఈ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారా? ఎంతసేపు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 2 సీసీటీవీ ఫుటేజ్లు మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. ఇక బస్ స్టాప్కి సంబంధించి, సిహెచ్ అగ్రహారం విలేజ్లకు సంబంధించి, తుని సంబంధించి మరి ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమయ్యాయి? అవి ఎందుకు బయటకు రావట్లా? సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి పాప దొరకాలని ప్రార్థించారు. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి నిలదీసే ప్రయత్నం చేద్దాం, పాపని పట్టుకోమని చెప్పి. అండ్ మీ కమెంట్స్ ఏంటి ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మీకున్న అనుమానాలు కూడా కమెంట్స్లో తెలియపరచండి.